నీకు పెద్ద బ్యాక్గ్రౌండ్, నువ్వు వెనకాల నిలబడితే నేను అలా చేయాలి. స్ట్రెంత్ నీకు తెలుసు కదా. నేను ఇప్పుడు చాలా పనులు చేద్దామని నేను చాలా ప్రిపేర్డ్ గా ఉన్నా. హిందీ రాక చాలా కష్టమైపోతుంది. ఓ పక్కన సామాన్లు కడిగి నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీక. వాట్ ఆర్ యువర్ వాంట్స్? కల్లాత. ఏం చెప్పావురా? కళ్ళంటే రేపు కదా. టుడే వచ్చిందండి భవిష్య. ఖాళీ దొరికినప్పుడు నేను ఇంట్లో ఇలా పనులు చేస్తూ ఉంటా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? కాకపోతే ఆడాళ్ళు మీకు జోహార్లు. ఆడాళ్ళు మీకు జోహార్లు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిదిష్ను. సో అందరూ ఎలా ఉన్నారు అండ్ మా వ్లాగ్స్ చూసి ఎలా ఎంటర్టైన్ అవుతున్నారు ఏంటి అనేది మాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. దానికంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో అయితే ఈరోజు వ్లాగ్ ఏంటి అని అంటే, ఆల్రెడీ థంబ్నెయిల్ చూసాక మీకు అర్థమైపోయే ఉంటుంది కదా హోమ్ టూర్ అనేది చేస్తున్నాము అని. బట్ ఇప్పుడు మనకి ఉగాది వస్తుంది, తర్వాత సమ్మర్లో మనకి రిలేటివ్స్ వీళ్ళందరూ కూడా వస్తారు కాబట్టి వాళ్ళందరికీ కొంచెం కొత్తగా ఇల్లు చూపిద్దాము. అండ్ వాళ్ళకి అంతేకాకుండా నేను ఫొటోస్ దిగడానికి కూడా పెద్ద బ్యాక్గ్రౌండ్స్ ఏం లేవు అనమాట. అందుకని కొంచెం పెద్ద బ్యాక్గ్రౌండ్, నువ్వు వెనకాల నిలబడితే నేను అలా చేయాలి. సో అందుకని ఒక మంచి బ్యాక్గ్రౌండ్స్ సో ఇల్లు అనేది కొంచెం మారుద్దాము అని అనుకుంటున్నాము. సో దానికి సంబంధించిన హోమ్ టూరే ఈ రోజు మనం బ్లాగ్లో మనం చేయబోతున్నాం అనమాట. సో ఆల్రెడీ పెయింటర్స్ వాళ్ళు వచ్చేసారు అండ్ వాల్ పేపర్స్ వాళ్ళు వచ్చేసారు, హౌస్ క్లీనింగ్ చేయడానికి వచ్చేసారు. What is that? Elephants. అంతా మొత్తం ఇలా జరుగుతూ ఉందన్నమాట. సో కొంచెం వాల్ పేపర్స్ అనేవి స్టిక్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి మీ అందరికీ కూడా నేను ఒక మంచి టిప్ చెప్తాను. చాలా మందికి తెలుసు కదా సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. సో వాటిలో ఉన్న బెస్ట్ సన్ స్క్రీన్ గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. సో బెస్ట్ సన్ స్క్రీన్ గురించి చెప్తాను అని అన్నాను కదా. యాక్చువల్గా ఇప్పుడు సమ్మర్ అయినా వింటర్ అయినా ఏ వెదర్లో అయినా కానీ మనం బయటకు వెళ్ళినా ఇంట్లో ఉన్నా కూడా స్కిన్కి మాయిశ్చరైజేషన్తో పాటు సన్ స్క్రీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో రీసెంట్గా మన ప్లమ్ వాళ్ళు లాంచ్ చేశారు ప్లమ్ రైస్ వాటర్ అండ్ నియాసినామైడ్ 2% SPF 50 PA+++ హైబ్రిడ్ సన్ స్క్రీన్. ఇట్ బ్రైటన్ స్కిన్ అండ్ రెడ్యూస్ బ్లెమిషెస్. సో ఇది ఏంటి అని అంటే మన స్కిన్ని బ్రైటన్ చేస్తుంది, అంతేకాకుండా 97% వరకు స్కిన్లోకి అబ్జార్బ్ అయిపోతుంది. సో ఇది మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ని జస్ట్ 2 వీక్స్లోనే తగ్గించేస్తుంది. ఎందుకు అని అంటే ఇది డెర్మటాలజికల్లీ టెస్టెడ్తో పాటు నో అనిమల్ ఇంగ్రీడియంట్స్ లైక్ హార్ష్ కెమికల్స్ అనేవి ఉండవు. దిస్ ఈజ్ 100% వేగన్. సో దీన్ని టెక్స్చర్ కూడా ఎలా ఉంటుంది అని అంటే నాన్ గ్రీజీ అండ్ లైట్ వెయిట్. జస్ట్ ఇలా పామ్లో కొంచెం తీసుకోవాలి, జస్ట్ లైట్గా ఇలా అప్లై చేసేస్తున్నాను స్కిన్కి. యాక్చువల్లీ బిఫోర్ మేకప్ కూడా మనం సన్ స్క్రీన్ అప్లై చేసుకుని దాని తర్వాత మేకప్ వేసుకోవడం వల్ల కూడా మన స్కిన్ని మనం ప్రొటెక్ట్ చేసుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు నేను ఫేస్ అండ్ నెక్కి అప్లై చేసేసాను అండ్ దిస్ ఈజ్ సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ బికాజ్ ఇది 100% పారాబెన్ ఫ్రీ, అలాగే క్రూల్టీ ఫ్రీ. అండ్ ప్లమ్ వాళ్ళు ఎప్పుడూ కూడా మనకి స్కిన్కి తగ్గట్టు వాళ్ళు ప్రోడక్ట్స్ అన్నిటినీ కూడా మేడ్ చేయడం అనేది జరుగుతూ ఉందన్నమాట. సో ఇప్పుడు నేను హ్యాండ్స్కి కూడా అప్లై చేసేస్తున్నాను బికాజ్ మనకి స్కిన్ అంటే ఫేస్ స్కిన్ అండ్ హ్యాండ్ స్కిన్ అనేది డెఫినెట్గా అందరికీ కాంప్లెక్షన్ అనేది తేడాగానే ఉంటుంది. అంటే కొంచెం డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. హ్యాండ్స్ కొంచెం ట్యాన్ అయిపోయి అండ్ ఫేస్ అండ్ నెక్ కూడా కొంచెం ఇలా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి నేను కంప్లీట్గా అప్లై చేసేస్తున్నాను. సో 2 వీక్స్లోనే మనకి మంచి రిజల్ట్ అనేది కూడా వస్తుంది అనమాట. సో ప్లమ్ ప్రోడక్ట్స్ ఏంటి అని అంటే దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ క్రూయల్టీ ఫ్రీ యాజ్ యూ ఆల్ నో. అంతేకాకుండా దీంట్లో ఎలాంటి ఫ్రేగ్రెన్స్ అనేది ఉండదు, నో ఎసెన్షియల్స్ అనమాట, అలాగే నో కలర్ అనేది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే దిస్ ఈజ్ జస్ట్ 399 రూపీస్కే నేను దీన్ని పర్చేస్ చేయడం జరిగింది. అండ్ ప్లమ్ సన్ స్క్రీన్ నేను ఎందుకు చూస్ చేసుకున్నానంటే ఇది SPF 50 PA++ అనమాట. సో దీనివల్ల ఏంటి అని అంటే మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ పోవడమే కాకుండా మన వ్రింకిల్స్ అనేవి కానీ ఇప్పుడు యాంటీ ఏజింగ్ పర్పస్ లాగా కానీ మన
సన్లైట్ ఉంటుంది కదా, దాని నుంచి మన యూవీ రేస్ నుంచి మన స్కిన్ని కాపాడుతుంది. అలాగే దీంట్లో ఉన్న నియాసినామైడ్ 2% అనేది కూడా మన స్కిన్ని బ్రైట్నింగ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ దీంట్లో ఫర్మెంటెడ్ రైస్ వాటర్ అండ్ వైటమిన్ B5 ఉండడం వల్ల మన స్కిన్ అనేది హైడ్రేటెడ్గా ఉంచుతుంది. అలాగే నియాసినామైడ్ ఉండడం వల్ల మనకి పోస్ట్ యాక్నీ మార్క్స్ కానీ, రింకిల్స్ కానీ, బ్లెమిషెస్ కానీ వీటిలన్నిటిని కూడా రిడ్యూస్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ ప్లమ్ సన్ స్క్రీన్ వచ్చేటప్పటికి ఇది ప్యూర్లీ జెల్ బేస్డ్ సన్ స్క్రీన్ అండ్ లైట్ వెయిట్. సో ఇది సన్ స్క్రీన్ 97% వరకు క్విక్ అబ్జార్బింగ్ అనేది ఉంటుంది. అలాగే 97% ట్యాన్ ని కూడా క్లియర్ చేస్తుంది ఇన్ జస్ట్ 2 weeks. సో ఇప్పుడు సమ్మర్ లో ద బెస్ట్ సన్ స్క్రీన్ చూసుకునే వాళ్ళందరికీ కూడా నేను సజెస్ట్ చేసేది ఇది ప్లమ్ సన్ స్క్రీన్ అనమాట. ఇక్కడ కనిపిస్తున్న కూపన్ కోడ్ ని కనుక యూజ్ చేసినట్టయితే ఫ్లాట్ 10% వరకు మీకు ఆఫ్ ఉంది. ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ప్లమ్. నుంచి పనులు చేసి ఆ సామాన్లు కడిగి ఫ్యాన్లు తుడిసి మధ్యాహ్నం షూట్ ఉంది నాకు. విష్ణు సగం పనులు చేస్తుంది, నేను సగం పనులు చేస్తున్నాను. హౌ రెస్పాన్సిబుల్ హస్బెండ్. ఈ బ్లాక్ వైర్ కి ఆ పెయింట్ వేసారా? హిందీ రావట్లేదు. ఈ హిందీ రాక చాలా కష్టమైపోతుంది. ఏమైందా? కరెంట్ పోయిందా? అరే ఇలా చదువుకుని ఉంటే ఐఏఎస్ ఐపీఎస్ అయిపోవడం తెలుస్తుంది. ఓపెన్ బ్రో. బ్లో కాదురా బ్రో. బ్లో అంట బ్లో. ఇదేంటి అంబ్రెల్లా? అబ్బుల్లా కాదు అంబ్రెల్లా. కైట్. అసలు ఇంత రెస్పాన్సిబుల్ అయిపోయినాయండి నేను, నాకు అర్థం కావట్లేదు. ఓ పక్కన వంట చేస్తున్నా, ఓ పక్కన సామాన్లు కడిగి. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీక. చెప్పలేరా, నేను ఏదో అబద్ధం చెప్తున్నా అనుకుంటారు. భవిష్య. ఓ పక్కనేమో పిల్లోని చదివిస్తున్నాను. ఎన్ని కష్టాలు వచ్చాయి బ్రో. హౌ మెనీ అంబ్రెల్లాస్? 15. చదువుకోమ్మా, నాకు ఇంకా బోల్డ్ పని ఉంది. పని అంతా చేసుకుని నువ్వు చదువుకున్న తర్వాత ఆర్ట్స్ తీసుకెళ్తాను నేను, ఓకేనా? చదువుకో. అయాన్ష్, వాట్ ఆర్ యువర్ వాంట్స్? అన్నీ అలా నేర్చుకోవాలి అయాన్ష్. భయ్య తెలుగులో చెప్పండి భయ్య, మీరు గలగల హిందీలో మాట్లాడితే నేను వెంటనే రిప్లై ఇవ్వలేను. కరెంట్ కబ్ ఆతా? కల్ ఆతా. ఏం చెప్పావురా? కల్ అంటే రేపు కదా. టుడే టుడే అవి ఆయేగా. వచ్చిందండి భవిష్య. అయాన్ష్ కమ్. ఇగో భవిష్య వెళ్ళిపోతుందంట. నో చెప్పు. కమ్ అయాన్ష్ కమ్. ఏంటి అయాన్ష్? ఎలిఫెంట్. ఎలిఫెంట్ బ్రో ఇక్కడ తుడవాలి బ్రో. బ్రో అది ఫిక్స్డ్ బెడ్. ఏమంటాడే? సో ఒకటి ఒకటి పనులు అలా చేస్తూ ఉన్నాము. ఇప్పుడు కర్టెన్స్ మార్చడం వరకు వచ్చింది. కర్టెన్స్ మారుస్తున్నా. ఏదేమైనా ఇంటి దగ్గర పనులు చేయడంలో కిక్ ఉంటుంది, కానీ అప్పుడప్పుడు తప్పదు కదా. మా అయాన్ష్ మాత్రం హ్యాపీగా టీవీ చూస్తాడు. అయాన్ష్ ఆ కర్టెన్ ఇవ్వా. దారా నువ్వు కూడా పని చేయి. ఈ కర్టెన్ ఇవ్వా. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో దీన్ని ఇందులో పెట్టి ఈ కర్టెన్లు ఎక్కించడాలు, ఫ్యాన్లు తొడవటాలు ఇంతే. కానీ ఖాళీ దొరికినప్పుడు నేను ఇంట్లో ఇలా పనులు చేస్తూ ఉంటా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సక్సెస్ఫుల్గా దీన్ని తీసుకెళ్ళి పెట్టేద్దాం. టట్టడాయ్. అండ్ నెక్స్ట్ విండోకి వెళ్దాం. పెద్దలు ఉంటే బాగుంటుంది, కానీ పనులు చేయాలంటేనే కొంచెం కష్టం. అంటే ఏదో ఒక రోజు పని చేసి నేను చాలా కబుర్లు చెప్తున్నాను, అఫ్కోర్స్. కాకపోతే ఆడాళ్ళు మీకు జోహార్లు. ఆడాళ్ళు మీకు జోహార్లు. విచిత్రం ఏంటంటే నేను ఈ చేసిన తర్వాత కూడా విష్ణు వచ్చి మళ్ళీ దాన్ని గెలుపుతూ ఉంటుంది. అంటే నేను సరిగా పని చేయలేదు అన్నట్టు, లేదంటే సరిగా పెట్టలేదు అన్నట్టు ఏదో ఒకటి వచ్చి సర్దుతూ ఉంటుంది అనమాట. అప్పుడు నాకు వస్తుంది కోపం.
ఇంటికి కావాల్సిన ఈ వాల్ పేపర్స్ పెయింటింగ్స్తో పాటు ఈ డెకరేషన్ ఐటమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ నేను ఇప్పుడు పెట్టాను చూడండి, ఇది ఎప్పుడో తీసుకున్నది, సిద్ధు కష్టార్జితంతో తీసుకున్న ఇదనమాట, ఇది స్టాండ్. సో దీనికే ఇలాగా ఒక పాట్ లాంటిది వచ్చింది, దీంట్లో నేను మొత్తం ఫ్లవర్స్ ఇలాగ పెట్టాను. ఇవి ఆల్మోస్ట్ మనం ఐక్యాలో తీసుకుంటాం కాబట్టి అవన్నీ కూడా అలానే పెట్టేశాను. సో ఇక్కడ కూడా ఒక చిన్న ఫ్లవర్ వాస్ పెట్టుకున్నాను. అంటే జస్ట్ ఎంట్రన్స్లోకి ఎదురుకుండా వచ్చిన వెంటనే అలా బాగుంటుంది అని అనిపించింది. వాళ్ళ రూమ్లో కూడా ఇలాగా సెట్ చేసాము. అండ్ వాల్పేపర్ ఇందాక మేకింగ్ అప్పుడు చాలా కష్టపడ్డారు, ఎందుకంటే ఏసీ, దాని తర్వాత ఈ విండో కర్టన్స్ తీసేటప్పుడు ఆ స్టాండ్ ఇవన్నీ కూడా మొత్తం కంప్లీట్గా తీసి అది వేయడం అనేది చాలా కష్టమైన పని. పాపం చాలా ఎక్కువ టైం పట్టింది ఈ వాల్పేపర్కి మాత్రం. ఎందుకంటే నేను ఇందులో పింక్ ఎసెన్స్ టైప్ లాంటిది తీసుకున్నాము మాయా 2 బెడ్రూమ్స్కి కూడా. సో దానివల్ల ఏంటంటే కొంచెం ఆ షేడ్లోనే బ్రైట్గా కనిపించేటట్టు ఉంటుంది అని చెప్పి ఈ వాల్పేపర్ అనేది ప్రిఫర్ చేసాం. మా అత్తయ్యకి మావయ్యకి వాళ్ళ బెడ్రూమ్లో ఫోటో పెట్టుకోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు అనమాట, బట్ నేను పెట్టేసాను. అండ్ తర్వాత ఇక్కడ మనము వైట్ అండ్ గోల్డ్ థీమ్ ఉంది కాబట్టి వైట్ అండ్ గోల్డ్ కర్టన్స్ లాగానే చేసాము. దాని తర్వాత ఏదో కొంచెం చిన్నది చెర్రీస్ లాగా అలా రెడ్ కలర్ కాంబినేషన్ పెడితే బాగుంటుంది అని అనిపించింది. సో తర్వాత ఇంకా బెడ్షీట్ లైట్ కలర్స్ వేస్తే పిల్లలు ఉన్నప్పుడు మనకి మాపేస్తారు కాబట్టి ఈ టైప్ బెడ్షీట్ వేయాల్సి వచ్చింది. సో మా బెడ్రూమ్లో అయితే ఎలాంటి వాల్పేపర్స్ మేము వెళ్ళలేదు. అండ్ బయటకి పూజ దగ్గరికి వస్తే ఇంకొక వాల్పేపర్ వచ్చి ఇలాగా ఎలిఫెంట్స్ తీసుకున్నాము, 3 ఎలిఫెంట్స్. సో యాక్చువల్గా ఈ వాల్ మొత్తం అంతా కూడా మనం 3 ఎలిఫెంట్స్ తీసుకోవచ్చు, బట్ ఇక్కడ వినాయకుడిని పెట్టడం వల్ల ఒక ఏనుగుది కట్ అయిపోతుంది. దానివల్ల నేను ఇక్కడ వరకు ఇలా ప్లేస్ చేసి ఇది మొత్తం వైట్ వాల్ లాగా సమ్ గ్రేష్ లాగా వస్తే బాగుంటుంది అని అనుకున్నా. హోప్ కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. తర్వాత ఇవి గార్లెండ్స్ అనేవి కూడా నేను మార్చాను పూజ రూమ్కి, బాగుంటుంది కదా. ఇంతకుముందు నార్మల్ ఆరెంజ్ కలర్ లాంటిది పెట్టాను, ఇప్పుడు ఇలాగ లోటస్ అవి వస్తూ ఉన్నాయి. ఇంకెప్పుడు వాడతాం, అన్ని కవర్లో పెట్టి లోపల దాచుకుంటే బాగోదని ఇలా పెట్టాను అనమాట. జర బ్లింక్ బ్లింక్ అవుతూ ఉందా, ఎందుకనంటే ఇది పిల్లల రూమ్ అనమాట, అంటే అయాన్స్ రూమ్. అయాన్స్ రూమ్లోకి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ మా హోమ్ టూర్లో చూసే ఉంటారు, లైట్ బ్లూ కలర్ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్ మనం తీసుకున్నాం కదా. సో కొంచెం ఈసారి నేను ఈ టాయ్స్ ఇలాంటివి ఏవైతే వాడికి బర్త్డే అప్పుడు కానీ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అలాంటప్పుడు గిఫ్ట్ చేసినవి అవన్నీ కూడా ఇలాగ బెడ్ మీద పెట్టాను. బట్ ఇది ఓన్లీ వాడు ఫస్ట్ క్లాస్ వచ్చేంత వరకే, దాని తర్వాత అవన్నీ తీసి కొంచెం బుక్స్ లాంటివి, వాడి పెన్స్ అలాంటివి కూడా మనం అక్కడ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత వాడు యూజ్ చేసే బైక్ అండ్ సైకిల్ ఇక్కడ పార్క్ చేయడం జరిగిందనమాట. బయట హాల్లో ఉంటే ఇంకెంతసేపు తిప్పుతూనే ఉంటాడు కాబట్టి. సో ఇక్కడ కూడా కొంచెం అలా పెట్టాను. యాక్చువల్లీ ఇది స్టడీ టేబుల్, బట్ ప్రస్తుతానికి ఏదో బొమ్మల్ని షోకేస్లో పెట్టినట్టు అలా పెట్టాను అనమాట, తర్వాత అన్నీ తీసేయాలి. సో ఇలాగా ఆర్గనైజ్ చేసాము. అండ్ ఇవి కూడా రీసెంట్గా తీసుకున్నవే హోమ్ డెకర్లో. మన ఇవి బాగున్నాయి కదా ఫ్లవర్స్, లైక్ ఇది సన్ఫ్లవర్, రోజెస్, ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ వస్తే ఇది యాక్చువల్లీ 7 హార్సెస్ అనమాట. ఇది ఎప్పటి నుంచో పెడదాం అని అనుకుంటున్నాము. సో ఫైనల్లీ నేను చేయించాను దీన్ని. ఇది మార్క్ చూసుకొని ఎగ్జాక్ట్గా ఇక్కడ ఓకేనా, హైట్ తీసుకున్నావు కదా ఇక్కడ ఓకేనా, క్రాస్ అది లేకుండా చూసుకోవాలి మెయిన్. ఇక్కడ ఓకేనా, ఇది ఓకేనా, సెంటరే కావాలి. వాల్ సెంటర్ అంటే నీకు ఈ హైట్ ఓకే ప్రియా, ఇది అప్పుడు అటు ఇటు చూసుకుంటే సెంటర్ అవుద్ది కదా, ఓకేనా. సో హాల్ అనేది లైట్ కలర్స్కే వెళ్ళాము, లైక్ పాప్ ఫాల్ సీలింగ్కి కానీ మొత్తం వాల్స్ అన్నిటికీ కూడా వచ్చి లైట్ క్రీమ్ కలర్ లాంటిది తీసుకున్నాం అనమాట. బట్ వాల్పేపర్ వచ్చి కొంచెం బ్రైటెస్ట్ కలర్ వేసుకోవచ్చు,
ఎందుకో నాకు అనిపించింది ఇలాగా గోల్డ్ లైట్ గ్రేష్ కలర్లో ఇది నాకు చూసిన వెంటనే బాగుంది. అండ్ తర్వాత ఇక్కడ ఈ 7 హార్సెస్ది పెయింటింగ్ ఏదైతే ఉందో అది ఫ్రేమ్ పెడితే చాలా బాగుంటుంది అని నాకు అనిపించింది. అండ్ అత్తయ్య నేను ఇద్దరం కూడా అనుకున్నాం ఇలా చేయిస్తే బాగుంటుంది అని. దానివల్ల ఈ వాల్పేపర్ అనేది ఐడియా వచ్చింది. ఈ వాల్పేపర్ అయిపోయిన తర్వాత నుంచి ఇంకా ఆ రూమ్లో ఏమేద్దాము, ఇక్కడ ఏమేద్దాము, బయట ఏమేద్దాము ఇలా ఆలోచించుకొని మొత్తం హోమ్ని 1 ఇయర్లోనే ఇంకొక కొత్త హోమ్ లాగా మార్చాల్సి వచ్చిందనమాట. బాల్కనీలోకి వచ్చేస్తే మనకి బయటకి అంటే ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంటనే గ్రీనిష్గా ఉంటే బాగుంటుంది, గ్రాస్ అలాంటిది పెట్టిద్దామని అనుకున్నాం. బట్ అది మెయింటెనెన్స్ కొంచెం కష్టమే కదా. ఎక్కువ బయట అని అంటే రోజు డస్ట్ పడుతూనే ఉంటుంది, రోజు వాక్యూమ్తో అది చేయిస్తూ ఉండాలి. కాబట్టి ఈజీ వేలో ఉంటుంది అని చెప్పి ఇలా లోటస్ ఉన్న గ్రీన్ కలర్ది వాల్పేపర్ అనేది చూస్ చేసుకోవడం జరిగింది. సో దానివల్ల మొత్తం ఇలా వచ్చిందనమాట. సో దీనికి కూడా ఎప్పుడైనా మనం ఒక ఫొటోస్ కానీ ఏమైనా తీసుకున్నప్పుడు చాలా బాగుంటుంది అని నాకు అనిపించింది ఈ 3D ఎఫెక్ట్ది అది. సో ఇంట్లో మనకి ఆల్మోస్ట్ 5-6 బ్యాక్గ్రౌండ్స్ తయారైపోయినట్టు అయిపోయింది అన్నమాట. ఇది నీకోసం. ఎప్పుడు కొన్నావు చెప్పేది? ఇది ఐకియాలో ఎప్పుడో 1.5 year బ్యాక్ కొన్నట్టు గుర్తు. అది ఇప్పటి వరకు దాచి ఇప్పుడు మేము దీన్ని బాల్కనీలో ఇటువైపు సైడ్ వాల్క్ అనేది పెట్టడం జరిగింది. సో ఇప్పుడు దీనికి టైం కుదిరింది. అంటే ఇప్పుడు దీన్ని ఏంటి తాజ్మహల్ కట్టించేసినట్టు ఫీల్ అవుతున్నావా? నాకు తాజ్మహల్ కొనిచ్చేసినట్టు ఫీల్ అయ్యా. సరే, సో ఇప్పుడు ఇలాగ మనము డెకర్ చేసుకున్నాము బాల్కనీని కూడా. అమ్మో అలసిపోయాము అసలు. ఇల్లు పని అంటే మామూలుగా లేదు. పొద్దున్న నుంచి చేసి 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 నైట్ అయిపోయింది అనమాట. చదువుకున్నాడు, వీడు హెల్ప్ చేస్తాడు, వీడు పనులు చేస్తాడు. చెప్పు. మయాంష్ కూడా ఈరోజు వర్క్ చేశాడు. సో ఇదన్నమాట ఈరోజు మా హోమ్ టూర్ బ్లాగ్. సో మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. ఓకే, మీ అందరికి సౌండ్ పెడదాం. సో మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. అంతేకాకుండా అండ్ కమెంట్స్లో తెలియజేయండి మీకు ఎలా నచ్చింది మా ఇల్లు అనేది. అందరికీ హాయ్ చెప్పాను. హాయ్ చూడండి. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ కీప్ సపోర్టింగ్ us. Thank you all. Love you all. Bye bye. Love you చెప్పు అందరికీ. Love you చెప్పు. Love you all. Bye. మా ఆయన ఏం కొనిపిస్తున్నారు? నీకు అవసరం ఏదైనా కొనిస్తాను ప్రియా. తాజ్మహల్ కొంటావా? చెప్పేవలే. నాకు ఎప్పటి నుంచి జస్ట్ ఒకటే సింగిల్ కలర్ అలాంటి పట్టు శారీ కట్టుకొని ఇలాంటి జ్యువెలరీ పెట్టుకొని చక్కగా బుట్టలు పెట్టుకొని ఒక సైడ్ పార్టీషన్ జడ వేసుకొని అలా అలా ఇష్టం నాకు. నువ్వెక్కడ ఉంటావు? ఇవి బాగున్నాయి కదా, ఇన్ని డామినేట్ చేసేస్తే పాపం. నువ్వు చెయ్యక సిద్ధు. ఈ మధ్య నువ్వేం చేస్తున్నావు? నేను కొనిస్తాను అని చెప్పి తీసుకుని రావడం.